నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, సిఎన్చార్ అనేబడే నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం ఈ సిస్టమ్ ద్వారా నేను అసోసియేట్ కావడం జరిగింది. నా యొక్క మిత్రుడు, నా శ్రేయోభిలాషి విభూతి ఆచార్య ద్వారా. అయితే మిత్రులారా, ఈరోజు మీరు మీ యొక్క వెల్విషర్ ద్వారా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీ జీవితంలో, ఆ రోజు నా జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారింది. నాకు, మీకు మారబోతుంది. అయితే మిత్రులారా, ఇక్కడ షార్ట్ ఏంది, ఫుల్ ఏంది? చాలామంది చెప్తారు 2 ముక్కలలో చెప్పండి సార్. కేవలం 2 ముక్కలలో కనుక చూసినట్లయితే మన జీవిత కాలంలో ఎన్నో డబ్బులు మనం ఖర్చు పెడతా ఉన్నాము. ఇందులో మనం వచ్చేసేసి కేవలము జీవిత కాలంలో ఒకసారి ఒక మెంబర్షిప్ తీసుకుంటున్నాము, ఒక డీలర్షిప్ తీసుకుంటా ఉన్నాం. ఆ డీలర్షిప్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఒక యూజర్గా ఇక్కడ ఎలానైతే మనం ఒక ఆర్టీసీలో ఒక క్యాట్ కార్డ్ తీసుకుంటాము, ప్రయాణం చేసినప్పుడు మనకు రాయితీ వస్తుందని, ఆ విధంగా ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అంటారు, దాన్ని డీలర్షిప్ అంటారు. ఇది తీసుకోవడం మూలంగా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులే కాకుండా సేవలలో మనకు ఒక డబ్బు పొదుపయ్యే విధం ఉంది. దీన్నే మనం యూజర్ అంటాం. అయితే మిత్రులారా, ఎంత అవుతుందంటే సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు మనకు డబ్బులు ఆదా అవుతాయి. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు డబ్బులు ఆదా అవుతే మరి అది ఒక పిల్లల స్కూల్ ఫీజుకో లేదా పండక్కి బట్టలకో ఆ డబ్బులు అనేది మనకు ఉపయోగపడుతుంది. సేమ్ అదే టైంలో మిత్రులారా, మనం అర్నర్గా కూడా మారవచ్చు. మీరు యూజర్గా మారడానికి ఈ ఒక్కరోజు ప్రోగ్రామ్ మీకు చాలు. కానీ మీరు అర్నర్ కావాలనుకున్నప్పుడు మాత్రం లెర్న్, డూ, టీచ్ మీరు నేర్చుకొని నేర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఉదయము రాత్రి 4 రోజులలో మీకు కంప్లీట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎలానైతే మనం 4 సంవత్సరాలు చదువుకొని ఒక బీటెక్ పూర్తి చేశాం, ఆ తర్వాత పరిస్థితి ఏమైంది మీకు తెలుసు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ 4 రోజుల ఎడ్యుకేషన్లో మీరు పర్ఫెక్ట్ అయ్యారు అనుకుంటే ఇక మీకు అక్కరలేదు. పర్ఫెక్ట్ కాలేదు అనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు అటెండ్ కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని మూలంగా మనకి ఏం జరుగుతుంది? ఒక యూజర్గా మన అలవాట్లను మార్చుకోకుండా మనకు డబ్బులు ఎలాగో ఆదా అవుతున్నాయి. ఆ తర్వాత అర్నర్గా కనుక మారాలనుకుంటే మీ 24 గంటలలో ఒక 4 గంటల సమయాన్ని వెచ్చించండి 4 రోజుల కోసం. ఆ తర్వాత మిత్రులారా, ఒకవేళ కనుక మీరు ఆలోచన చేయండి, ఈరోజు బ్రతుకులలో మార్పు కోసం మన భారతదేశంలో ఒక 1770 రూపాయలతోటి వచ్చేవాళ్ళు ఉన్నారా లేరా? ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఒకవేళ కనుక మనం ఆ ప్రచారం చేయగలిగితే ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 అనే సిస్టమ్ ద్వారా గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్ అనేది. ఈచ్ వన్ టీచ్ 5 ద్వారా 178 కోట్లు వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ అర్నర్. అయితే మిత్రులారా, ఇక్కడ ఎలాంటి రినివల్ లేదు, ఇక్కడ ఎలాంటి రైటు లెఫ్ట్ లేదు, ఏది లేదండి. కేవలం మనము లెర్న్, డూ, టీచ్ నేర్చుకుంది నేర్పియాలి. ఇప్పుడు చూడండి, మీరు నేర్చుకున్నారు, అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ సంవత్సర కాలంలో ఏమి చేశాను, ఏం చేయబోతున్నా అనేది మీకు చెప్పాను మిత్రులారా. కాపీ పేస్ట్ కేవలము ఎవరికైతే 1770 రూపాయలు ఉందో వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అయితే మిత్రులారా, మార్కెట్లో మనను నమ్మేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం అంటాము గుడ్డి నమ్మకం. అలా నమ్మకం ఉన్న వాళ్లకు ఇంతే ఇన్ఫర్మేషన్. ప్రైమ్ మెంబర్ కావడం ఈ భూమి పైన ఒక 5 మంది, 5 అనే సంఖ్య కూడా లేదు, కానీ ఈ 178 కోట్లు అనే స్ట్రక్చర్ కావాలనుకున్నప్పుడు మనకు అది వస్తుంది.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది తమకు ఎన్నో రకాలైనటువంటి చేదు అనుభవాలు కావచ్చు, లేదనుకుంటే వాళ్లకు దీని గురించి ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలనుకున్న వ్యక్తుల కోసం మాత్రము మీరు మీటింగ్కు రామని ఇన్వైట్ చేయాలి. మార్నింగ్ సెషన్ నిర్ణయం వాళ్ళ చేతిలో. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా మనం హ్యాపీగా ఫీల్ కావాలి, వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా మనం హ్యాపీగా ఫీల్ కావాలి. మరి వాళ్ళ కోసం ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వెళ్తున్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఏదైతే భావనలు ఉన్నాయో, నకారాత్మక భావనలు ఉన్నాయో, అవన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మిత్రులారా. మీరు కూడా పేపర్ పెన్ను దగ్గర పెట్టుకొని మీరు నోట్ చేసుకోండి అవసరం అనుకున్న దగ్గర. ఆ తర్వాత ఈ 4 రోజుల సెషన్లో మీకు చాలా స్పష్టత వస్తుంది దానిపైన. అయినా కూడా మీరు అడగొచ్చు ఆ రోజు. సో 3 రోజుల వరకు మీరు ఆలకించడం ఉంటుంది, చివరి రోజు మీరు అడగొచ్చు. 4 డేస్లో సిలబస్ ఈజ్ కంప్లీట్. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పినటువంటి ప్రతి వాక్యమే కాదు, ప్రతి పదం కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప మీరు ఇక్కడ డిస్టర్బ్ కాకండి. ఎందుకంటే వాయిస్ మీరు కాల్స్ అటెండ్ చేస్తే ఇక్కడ నేను మాట్లాడేది మీకు కట్ అయిపోతుంది, కాబట్టి మీరు డిసిషన్ తీసుకోవడంలో మీకు కష్టం అవుతుంది. 100% నచ్చితేనే మనం పార్ట్నర్స్, 99.99 నచ్చినా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. చాలా ఫ్రీ మైండ్ తోటి, చాలా ఓపెన్ మైండ్ తోటి మీరు వినండి మిత్రులారా. మనకు ఎలాంటి ఈగో వద్దు, ఎలాంటి ఫీలింగ్స్ వద్దు. ఆ ఈగో తోటి మనకేం అన్నం పెట్టదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ఇంటెలిజెన్సీ, మన యొక్క తెలివి, దాని పర్యవసానమే మన బ్యాంక్ బ్యాలెన్స్, మన సోషల్ స్టేటస్. సో మీరు మొబైల్ హారిజాంటల్గా పెట్టండి, ప్రజెంటేషన్ ఆలకించండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎవరైతే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళకి సౌండ్ వస్తలేదంటే వాళ్ళ స్క్రీన్ టచ్ చేయమనండి. లెఫ్ట్ సైడ్లో కాల్ వయా డివైస్ కానీ కాల్ ఓవర్ ఇంటర్నెట్ కానీ ఉంటుంది, అది నొక్కమని చెప్పండి. సౌండ్ స్పష్టంగా వస్తుంది మిత్రులారా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్ళబోతా ఉన్నాము. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగింది. ఇది అవన్నీ కూడా దీన్ని గుర్తించి భారత ప్రభుత్వం 2016లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ వ్యాపారానికి ఇది మన ఉద్యోగమే. ఈ ఉద్యోగానికి బాస్ లేడు, మనం ఇంటి దగ్గర నుండి చేసుకునే ఉద్యోగం ఇది. విచిత్రమైనది ఏంటంటే వేరే ఉద్యోగానికి మనం ఎక్కడికో వెళ్ళాలి, మన జీతం అతను ఫిక్స్ చేస్తాడు, కానీ ఇది ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. లెర్న్, డూ, టీచ్. నేనేం చేస్తున్నా ఇప్పుడు? టీచింగ్ చేస్తున్నా. ఇది వ్యాపారమే. కానీ గతంలో మనం చేసిన వ్యాపారాన్ని చూస్తే వేలు సంపాదించడానికి లక్షలు పెట్టుబడి పెట్టాము, లక్షలు సంపాదించడానికి కోట్లు పెడతారు. ఇక్కడ మాత్రం టోటల్ రివర్స్. పెట్టుబడి లేదు, మీ చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్కు మీరు పని పెట్టాలి. మిత్రులారా, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇప్పటి వరకు ఎన్నో అవసరాల రీత్యా మనము యాప్స్ డౌన్లోడ్ చేశాం. మనీ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకున్నప్పుడు పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఇలాంటివి డౌన్లోడ్ చేసాం మనం. ఎప్పుడైనా భోంచేయాలనుకున్నప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేసాం. ఎక్కడైనా బస చేయాలనుకున్నప్పుడు, వేరే ఊరు వెళ్ళినప్పుడు, హోటల్ ఉండాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్ని మనం డౌన్లోడ్ చేసాం. ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసాం. అదే తరహాలో టెక్నాలజీ యాప్ ఇది నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. ఇది కూడా ఒక టెక్నాలజీ యాప్. దీన్ని ఈరోజు మనం డౌన్లోడ్ చేయాలి. ఈ యాప్ ఎవరి మొబైల్లో ఉంటుందో వాళ్ళు గ్యారెంటెడ్గా
డబ్బు పొదుపు అవుతుంది, కోటీశ్వర్లు అవుతుంటారు అన్న ఎలాంటి అతిశయోక్తి లేదు, డెఫినెట్గా అవుతారు. మరి దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుంటాం ఈ యొక్క 4 రోజుల సెషన్లో. మిత్రులారా, ఇది కంప్లీట్ వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషను, ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా. ఈ లెర్నింగ్ అంటే మేము నేర్పించేది కాదు, ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో 10వ తరగతి వరకు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది నెక్స్ట్ మనీ. ఎంతో మందికి ఆదాయ అవకాశాలను కల్పిస్తుంది ఈ కామర్స్ వ్యాపారం ద్వారా, ఈ వాలెట్ ద్వారా. దాని యొక్క టోటల్ సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న లాంచ్ అయింది మిత్రులారా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి యాప్స్ అన్నీ కూడా B2C అంటే మనను కస్టమర్స్గా తయారు చేస్తూ ఉన్నాయి. దానికి భిన్నంగా B2B అనే విధానంలో వచ్చిందే నెక్స్ట్ మనీ. అందుకే మిత్రులారా, ఆ యొక్క యాప్స్ మూలంగా మనకు ఎలాంటి ఆదాయ అవకాశాలు రాలేదు. అంటే వాళ్ళు మనను ఒక కస్టమర్గా యూజ్ చేసుకున్నారు, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ అయిపోయాము. కానీ దానికి భిన్నంగా ఇక్కడ ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది మిత్రులారా. ఈ ప్రచారం చేయడం దూరంగా మనకు ఒక్క రకమైన ఇన్కమే 178 కోట్లు. అది 10% తీసుకుంటామా, 100% తీసుకుంటామా, ఈచ్ 1 టీచ్ 5 చేస్తామా, ఈచ్ 1 టీచ్ 6 చేస్తామా, మన యొక్క భవిష్యత్తు ఇన్కమ్ ఎంత కావాలనేది మన బిల్డింగ్కు మనమే ఒక ఆర్కిటెక్చర్. మనము ఎవరి దయా దాక్షిణ్యాల పైననో రెడీమేడ్ పైనో లేదు, మనము తయారు చేసుకోవాలి మన యొక్క ఫ్యూచర్ను. సో మిత్రులారా, ఇది B2B యొక్క అప్లికేషన్. అయితే ఈరోజు నేను ఒక ఉద్యోగం చేస్తున్నా సార్, నాకు ఆల్రెడీ జీతం వస్తుంది 1,00,000 రూపాయలు, నేను ఎందుకు నెక్స్ట్ మనీ చేయాలని కొందరు అంటారు. కరెక్టే, వాళ్ళకి ఈరోజు ప్రస్తుతం వాళ్ళకి డబ్బులు సరిపోతూ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, 1,00,000 రూపాయల ఇన్కమ్ మీకు ఈరోజు వచ్చినా కూడా 30 సంవత్సరాలు మీరు పని చేస్తే 3,60,00,000 అవుతుంది. దాని మూలంగా మీరు కేవలం మీ యొక్క నీడ్స్, అవసరాలు, ప్రస్తుత అవసరాలు మాత్రమే తీరుతాయి. కానీ మీ వాంట్స్ ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో, మీ కోరికలు కానీ మీ భార్య బిడ్డల కోరికలు కానీ తీర్చలేరు. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బ్రతకాలి. అలాంటి వాళ్ళ కోసం ఈ ఆర్గనైజేషన్. ఇక కొంతమంది అంటారు, నేను ఆల్రెడీ 1,00,000 రూపాయలు వ్యాపారంలో సంపాదిస్తున్నా, నేను ఎందుకు నెక్స్ట్ మనీ చేయాలి. మీరు నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలంటే మీకు డబ్బులు లేవని కాదు, మీ దగ్గర సమయం లేదు ఎంజాయ్ చేయడానికి. సో మీకు ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ లేదు మీకు. కాబట్టి మీరు ఇక్కడ ఆ టైం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలి, డబ్బులు ఎంజాయ్ చేయాలంటే మీరు కూడా చేయాల్సిందే. ఇక 3వ వర్గం వారు, డైరెక్ట్ సెల్లింగ్లో నేను ఆల్రెడీ ఉన్నా సార్, XYZ కంపెనీలో నేను ఉన్నా సార్, నేను ఎందుకు చేయాలి సార్. మిత్రులారా, ఇప్పటి వరకు వచ్చినటువంటి కంపెనీలు అన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్. మిత్రులారా, సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి కంపెనీ కాబట్టి ట్రెండ్ మారుతున్నప్పుడు మనం మారాలి, మనం అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. మిత్రులారా, అందుకే ఇది అందరూ చేయవలసిందే, ఎవరు దీని నుంచి మినహాయింపు లేదు. అర్థం చేసుకోండి మీరు. ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్. నో డౌట్ ఎట్ ఆల్, ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి మంచి ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో దొరుకుతాయి. అయితే మిత్రులారా, మరి సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ. కొంతమంది మీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, ప్రోడక్ట్ అమ్మితే లీగలు, ప్రోడక్ట్ అమ్మకపోతే ఇల్లీగల్. మిత్రులారా, వ్యాట్ నుంచి GST అయిన సంగతి వాళ్ళకి తెలియదు, వాళ్ళని మీరు కోపగించకండి. వాళ్ళు అప్డేట్ కాలేదు కాబట్టి అమాయకులు వాళ్ళు. వాళ్ళపైన దయ చూపించండి. అయ్యో పాపం మన మిత్రుడు ఇంకా అప్డేట్ కాలేదే అని మీరు అతని పైన జాలి చూపించండి. కావాలనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ సెర్చ్ చేసినట్లయితే 36 సార్లు
సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. ఇంకా కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఇచ్చినంత మాత్రాన మాది కూడా సర్వీస్ సెక్టార్ అని చెప్తున్నారు మిత్రులారా. తస్మాత్ జాగ్రత్త. రీఛార్జ్ ఇచ్చినంత మాత్రాన అది సర్వీస్ సెక్టార్ కాదు. కాబట్టి భారత ప్రభుత్వం 3.5 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. అందుకే మీరు చేస్తున్నారు పని, సెలక్షన్ కరెక్ట్ లేకపోతే మన పని అవుట్ అవుతుంది. కాబట్టి మిత్రులారా, రెండో విషయానికి వస్తే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్. ఈరోజు మనము స్పెషల్గా మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలామంది నెట్వర్క్ పైన సదాభిప్రాయం లేకపోవడానికి కారణం ఇన్వెస్ట్మెంట్ కంపెనీలలో వాళ్ళు నష్టపోవడమే. కాబట్టి మిత్రులారా, మనకు పని చేయకపోతే డబ్బులు వస్తుంది అని చెప్తే అది చాలా వినడానికి మంచిగా ఉంటుంది, బిజినెస్ కూడా చాలా ఈజీగా వస్తుంది. కానీ అది వాస్తవ సత్యం కాదు. కారణం ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మరి ఇంత పర్సెంటేజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పర్సెంటేజ్ చేయొచ్చు కదా. డైలీ 10% కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు, 20% ఇచ్చేవాళ్ళు ఉండరు. మన లోపల ఉన్నటువంటి ఒక అత్యాశ, దురాశ మూలంగానే మనం ఇబ్బందులకు ఎదుర్కొంటా ఉన్నాం. ఒక 1% ఇచ్చినా కూడా 365% పర్ యానం పిఏ. ఇది సత్యమా వాస్తవమా అర్థం చేసుకోండి మిత్రులారా. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు వాళ్ళ మాటలు నమ్ముతారు తప్ప ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోమంటే వాళ్ళు మన మాట వినరు. సో మిత్రులారా, వాళ్ళు విన్నా బాధ లేదు, వినకపోయినా బాధ లేదు, సత్యాన్ని మాత్రం మనం ఎప్పుడూ దాచలేము. సత్యం సత్యమే. ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు మనకు. ఇది వ్యాపారమే, పెట్టుబడి లేని వ్యాపారం మిత్రులారా. ఇకపోతే మూడో విషయానికి, 457 కంపెనీల్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ చూసుకున్నా ఆ ప్రోడక్ట్ను మనం అమ్మాల్సిందే. ఈరోజు ఒక సీనియర్స్ సేల్స్మెన్ అయిపోయాడు. కరోనా చెప్తుంది మీరు ఇంట్లో ఉంటే జనాభా లెక్కలలో ఉంటారు, బయట తిరిగితే నా లెక్కలలోకి వస్తారు. ప్రోడక్ట్ మంచిదైనప్పుడు వాడండి, కానీ ప్రోడక్ట్ ఎందుకు పరిచయం చేస్తున్నారు మిత్రులారా? డబ్బు కోసమే కదా. అర్థం చేసుకోండి. ఎంత బిజినెస్ ఇస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు, ఎన్ని గొల్లాలు ఉన్నాయి, ఎంత టార్చర్ ఉంది. కళ్ళు మీరు తెరవకపోతే మీ సమయం గురించి వేరే వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలాంటి టెన్షన్ లేదు మిత్రులారా. ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం నుంచి నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఇంటి దగ్గర ఉండి చెప్తా ఉన్నా. కాపీ పేస్ట్. ఇకపోతే కంపెనీలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్లు బలవంతంగా కొనుక్కోవాలని ఒక రూల్ ఉంటుంది. ప్రోడక్ట్ మంచిదైతే మనమే కొంటాం కదా, ఈ బలవంతం ఎందుకు మిత్రులారా? ఇక్కడ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనీలో అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత మిత్రులారా, నీ కంపెనీలో ఒక పేఅవుట్ డేట్ అని, కట్ ఆఫ్ డేట్ అని ఇలా ఉంటాయి. కానీ నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు మిత్రులారా. 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డబ్బులు పేఅవుట్ తీసుకోవచ్చు. 10 సెకండ్స్ కాలంలో మీరు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి. మన యొక్క కష్టార్జితం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండకూడదు. ఇక్కడ అది న్యాయం ఉంది మిత్రులారా. కాబట్టి నేను అది ఫీల్ అయినా కాబట్టి మీతోటి నేను షేర్ చేస్తున్నాను అంతే. దానికి నిదర్శనం సాటిస్ఫాక్షన్ మిత్రులారా. ఈరోజు సంవత్సర కాలంలో 43,000 మంది టీం కాగలిగిందంటే జనాలు ఆమోదించారు కాబట్టి టీం అయ్యింది. జన ఆమోద్యం ఉన్నటువంటి సిస్టమ్ ఇది, అంతే తప్ప బలవంతం లేదు. నా గొప్పతనమే. అయితే నేను చేసిన ప్రతి దగ్గర కూడా నాకు ఆ రిజల్ట్ వచ్చి ఉండాలి, అప్పుడు నా గొప్పతనం. అది గొప్పతనం నాది కాదు మిత్రులారా, సిస్టంలో దమ్ ఉంది కాబట్టి వచ్చింది. అందుకే ఫాస్ట్ బిజినెస్ అవుతా ఉంది. మీకు చెప్పిన 178 కోట్లు ఏదైతే ఉందో అది కేవలము ఒకే రకమైన ప్రైమ్ మెంబర్షిప్ ఆదాయం మాత్రమే. ఇంకా ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి.
పండుకుంటే కూడా మనకు డబ్బులు వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది మిత్రులారా. నిద్ర పోయినా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి, పూజ చేసుకున్నా డబ్బులు వస్తూనే ఉంటాయి, మీరు భోజనం చేస్తున్నా డబ్బులు వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. ఆ తర్వాత మీరు ఒక యూజర్ అయినప్పటికీ, మీరు ఒక అర్నర్ అయినప్పటికీ, మీరు మొబైల్ ద్వారానే మీరు యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా మీరు ఇది చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ఉదాహరణ తీసుకుంటే మిమ్మల్ని ఒక యూజర్గా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు తీసుకుంటాను, సేవలు తీసుకోవచ్చు. ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. నేను వచ్చేసి మీ అలవాటును మార్చేసి మా సబ్బు పెట్టుకోండి సార్ అని బలవంతంగా మీకు ప్రోడక్ట్ అంటగల్చాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి. ఈ విధంగా బస్సు ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణం, మొబైల్ రీఛార్జ్, ఎన్నో రకాలైనటువంటి సర్వీసెస్ ఈరోజు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఎన్నో యాడ్ కాబోతాయి. మిత్రులారా, ఇక డబ్బు సంపాదించాలని అనుకుంటే మీ సమయం 24 గంటలలో ఒక 4 గంటలు వెచ్చించండి. మీ ఉద్యోగ వ్యాపారాలను వదలాల్సిన అవసరం లేదు, గుర్తొచ్చినప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు, గుండెలలో పెట్టుకోండి. ఇక్కడ అక్కడ అనేది ఏమీ లేదు, ఎక్కడైనా చేయొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. దానికోసం మీరు ఫస్ట్ 4 రోజులు సమయం ఇచ్చి మీరు నేర్చుకున్న తర్వాత కాపీ పేస్ట్ చేసినట్లయితే మన బ్రతుకులలో మార్పు వస్తుంది. అది మొబైల్ ఫోన్ ద్వారానే. ఎందుకంటే మన చేతిలో ఎప్పుడు మొబైల్ ఉంటుందా, ల్యాప్టాప్ ఉంటుందా, సిస్టమ్ ఉంటుందా, మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, నేను నా దగ్గర నుంచి చెప్తా ఉన్నా. అదే గతంలో అయితే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి. ఆ తర్వాత వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఈరోజు మిత్రులారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము ఈ పనిని నేర్చుకుంటా ఉన్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. జీరో ఇన్వెస్ట్మెంట్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, అలా ఈరోజు మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. దాని తర్వాత మిత్రులారా, నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ, ఉద్యోగ భద్రత ఉంది ఇక్కడ, మనతో పాటు మన తదనంతరం. మిత్రులారా, యావత్ ప్రపంచం ఒక సైడు, మన భార్య బిడ్డలు ఒక సైడు. మనం ఉన్నప్పుడు పని చేస్తూ ఉన్నాం, నో డౌట్. కానీ అనుకోని సంఘటన జరిగితే మన కుటుంబానికి మనమే దిక్కు. ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరిది తప్పు లేదు. ఈ కంపెనీలో 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో 10-20 వేల రూపాయలు కూడా రానటువంటి వ్యక్తి అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. మిత్రులారా, మరి వాళ్ళకేమైనా వాళ్ళ కుటుంబంలో ఈ దీని గురించి తెలుసా? సిస్టమ్ని ఎలా డెవలప్ చేయాలి, మీటింగ్ ఎలా చేయాలి తెలుసా? అసలే తెలియదు. ఎందుకు ఎలా వెళ్తుంది, కారణం ఏంటి అని చూస్తే, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మిత్రులారా, ఎక్కడ గొల్లాలు లేనటువంటి సిస్టమ్ ఇది, ఎక్కడ బలవంతం లేనటువంటి సిస్టమ్. రైటు, లెఫ్టు, టేలు, పీవీ, బీవీ, సీలింగ్, ట్రిమ్మింగ్, ఫ్లషింగ్, సూపర్ సీడింగ్, ఇలాంటి ఏ పదాలు లేనటువంటి, ఎలాంటి గొల్లాలు లేనటువంటి ఆర్గనైజేషను నేను చూస్తున్న మిత్రులారా. 32 ఇయర్స్లో ఇలాంటిది నాకు అగుపించలేదు, ఫ్యూచర్లో అగుపిస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. సో మరి ఈ మంచి నాకేదైతే తెలిసిందో నా యొక్క తెలుగు ప్రజలకు నేను ఎందుకు చెప్పకూడదు అనే ఒక భావనతోటి నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాను తప్ప అన్యదా మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేసి, మోటివేట్ చేసి మిమ్మల్ని ఏదో చేయాలనేది కాదు మిత్రులారా. స్క్రీన్ షాట్ చేయండి. ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. కంపెనీలోనే పేరుంది నెక్స్ట్ జనరేషన్ కోసం మనం చేయాల్సినటువంటి పని ఉంది. మనం అందరం కూడా మధ్యతరగతి వాళ్ళమే అని నేను అనుకుంటా ఉన్నా. కానీ మన పిల్లలు కానీ రాబోయే తరాలు మధ్యతరగతిలో ఉండడానికి వీలు లేదు. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాన్ని పైన ఆధారపడి ఉంటుంది. అందుకే బీదగా ఉండడంలో తప్పు లేదు, బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్,
ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ అని బిల్ గేట్స్ గారు చెప్పారు. మిత్రులారా, 11/12/2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాల నుంచి స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఐటీ కంపెనీగా సర్వీస్ సెక్టార్లో ఉంది, సర్వీస్ చేస్తుంది ప్రజలకు. సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చే కంపెనీ అని చెప్పి సర్టిఫైడ్ చేశారు. మిత్రులారా, మరి ఇలాంటి ఒక ఐటీ కంపెనీ, ఇంత బ్యాక్గ్రౌండ్ మంచిగున్న కంపెనీ నెక్స్ట్ మనీ అనే ప్రోడక్ట్ని ఎందుకు తెచ్చింది? ఈ విషయం మీకు తెలుసుకోవాలి. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపు రాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మన యొక్క గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. స్టార్టప్ ప్యాక్ వాళ్ళని ఇన్వైట్ చేశారు. ఏ విధంగా క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి. ఆ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడ విజిట్ చేయడం జరిగింది. సార్ గమనించింది ఒకటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా B2C, వాళ్ళు లాభపడడానికి, మనను వాడుకోవడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి మనం సపోర్ట్ చేశాం, చేస్తూనే ఉన్నాం. దానికి భిన్నంగా 10% 90% వాళ్ళు 100% తీసుకుంటాను వాళ్ళే. ఈ 10% 90% అనే విధానంలో 10% కంపెనీ ప్రాఫిట్, అంటే కంపెనీ యొక్క మెయింటెనెన్స్, 90% మనకే ఇస్తున్నారు. మనమే కస్టమర్ కేరు, మనమే ఇన్వెస్టర్స్, మనమే పార్ట్నర్స్, ఇంకెవరు లేరుగా. ఈ విధంగా ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని చెప్తారు, కానీ ఎన్నో జీవితాలను మార్చింది మిత్రులారా. అందులో నేను ఒకడిని. నా టీంలో ఈరోజు కొన్ని వందల మంది దీని ద్వారా బ్రతుకుతా ఉన్నారు. డైలీ ఇన్కమ్, ఇన్స్టెంట్ ఇన్కమ్. అయితే మిత్రులారా, మరి నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటిది కనుక చూసినట్లయితే, ఇప్పుడు భారతదేశంలో రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఇది కంపెనీ యొక్క ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ విజన్. మరి దేంట్లో కావాలి అని చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ వాలెట్ బ్యాంక్లో నెంబర్ 1 కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది? మనం ఏదైతే లావాదేవీలు చేస్తూ ఉన్నామో, మీ గూగుల్ పే నుంచి నా గూగుల్ పే, నా పేటిఎం నుంచి మీ పేటిఎం, మీ ఫోన్పే నుంచి నా ఫోన్పే, నగదు ట్రాన్సాక్షన్స్ ఇప్పటివరకు ఏదైతే చేశామో దాన్ని ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. ఇది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది మనకు. ఆ పని మనం ఇప్పుడు చెయ్యలేము. డెఫినెట్గా రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇస్తుంది, అయిపోతుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం చేయలేము. అయితే మిత్రులారా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దాని మూలంగా పర్మనెంట్ కానీ లేదా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా లొసుకులు ఉందా అనేది స్టడీ చేయాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు నేను చేసిన స్టడీ అదే. అయితే చూద్దాం. ఈ కంపెనీ వేరే దాకా మనం డబ్బులు తీసుకొని డబ్బులు పంపించలేము, రైట్. కానీ ప్రత్యక్షంగా ఏమైనా ఇబ్బంది ఉందా అంటే మన దగ్గర యాప్లు పనిచేయడానికి ఆల్రెడీ ఉంది. ప్రత్యామ్నాయమైన సదుపాయాలు ఉన్నాయి మనకు, కాబట్టి అది ఒక ప్రాబ్లం కాదు. రెండోది, ఒకవేళ కనుక ఈ డబ్బులు ఎక్కడన్నా స్టక్ అవుతున్నాయా, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మన కష్టార్జితం ఏదైతే ఉందో కేవలం 10 సెకండ్స్ నామమాత్రం సమయంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పరోక్షంగా కూడా దీని మూలంగా ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. కానీ మిత్రులారా, గ్రేట్ ఆపర్చునిటీ మనకి ఇక్కడ ఉంది. రెండో విషయం చూడండి, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. మీరు ఒక ఓనర్గా మారవచ్చు. అంటే వాళ్ళు ఎవరో మీకు ఎంప్లాయీస్ అని కాదు, ఇక్కడ జస్ట్ ఇది టీం వర్క్. ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం మనం. ఒక 5 మందికి మీరు హెల్ప్ చేయండి భారతదేశంలో, ఫ్యూచర్లో ప్రపంచంలో. ఏం హెల్ప్ చేయాలి సార్? నోట్ల సహాయం కాదు, నోటి సహాయం చేయండి. మీకు ఏదైతే మంచి అనిపించిందో అది ప్రచారం చేయండి. దీనికి ఖర్చు లేదు. ఎలాగో మనం ఏదో ఒకటి మాట్లాడుతున్నాము, ఆ మాటలతోటి వేరేల జీవితాలు ఏమైనా మారినాయా, మన జీవితాలు మారినాయా?
కాబట్టి ఇక్కడ మనం కేవలం మంచి మాత్రం మనం పెంచాలి. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ అంటే అంతే మిత్రులారా. ఆ తర్వాత ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది ఈ కామర్స్. రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత ప్రూఫ్ అయిపోయింది. తర్వాత బి2బి అనే ప్లాట్‌ఫామ్ మార్కెట్‌లో ఉన్నాయన్నీ బి2సిలే. ఇది బి2బి, బిజినెస్ టు బిజినెస్. మిత్రులారా, విజన్ చాలా క్లియర్‌గా ఉంది. మన విజన్ క్లియర్ కావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా, గవర్నమెంట్‌కు సపోర్ట్ చేయాలి. ఆ విధంగా డిజిటల్ ఇండియాతో పాటు హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. మిత్రులారా, ఈరోజు ఇంటికొక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైనున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఉంది. ఇక నిరుద్యోగ సమస్య ఈ భారతదేశం నుంచి తొలగించవేయబడ్డది. ఉద్యోగస్తులు డబ్బులు పెంపడానికి, సంపాదించడానికి ఇతరత్ర మార్గాల గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదుగా. ఈ భారతదేశం యూ టర్న్ అవుతుంది, ప్రపంచంలో విశ్వ గురువుగా మారుతుంది, అప్డేట్ అవుతా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే డబ్బు అనేది మన జీవితంలో నిద్ర లేవక ముందు నుంచి, నిద్రపోయిన తర్వాత, పుట్టక ముందు నుంచి, గిట్టిన తర్వాత కూడా డబ్బు యొక్క ప్రాధాన్యత మన జీవితంలో ఉంది. ఈ డబ్బు అనేది కేవలం ఒక మనిషికి అవసరం ఉంది, జంతువులకు అవసరం లేదు. మనం మనిషిమి కాబట్టి డబ్బు అనేది మనకు కావాలి కాబట్టి సక్రమమైన మార్గంలో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా. ఇకపోతే మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అసలే లేదు. భయము, సిగ్గు మిత్రులారా, భయం అనేది ఎప్పుడు అంటే ఇల్లీగల్ పనులు చేసినప్పుడు, చట్ట వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు మనం భయపడాలి. ఈరోజు గవర్నమెంట్ అప్రూవ్ చేసిందంటే, గవర్నమెంట్ ఆమోదించింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక సిగ్గు విషయానికి వస్తే, పొదుపు చేసుకోమని చెప్పడానికి ఎవరికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. డబ్బులు సంపాదించుకోండి అని చెప్పడానికి మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సిగ్గు ఎప్పుడు పడాలంటే వేరే వాళ్లకు మనము హాని కలిగిస్తున్నప్పుడు కానీ, మనం చేసే పని మన పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించొద్దు, ప్రకృతికి కూడా ఇబ్బంది కలిగించొద్దు. ఈరోజు కరోనా ఎందుకు వచ్చింది? ప్రకృతికి ఇబ్బంది కల్పించినాం కాబట్టి కరోనా వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట ప్రభుత్వానికి ఇబ్బంది కలిగియొద్దు, ప్రజలకు అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగియొద్దు, ఆ తర్వాత ప్రకృతికి కూడా మనం చేసే పని ఇబ్బంది కలిగియొద్దు. ఆ తర్వాత మిత్రులారా, ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. కానీ దాదాపుగా సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి ఈరోజు 457 కంపెనీలలో 277 సీరియల్ నంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఇది కంపెనీ వెబ్సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. మిత్రులారా, అన్ని డాక్యుమెంట్ చూడొచ్చు. ఇకపోతే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి గైడ్ లైన్స్లో ఉంది. అందరూ దాన్ని ఓకే చేశారు, అందరూ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తా ఉన్నారు. కానీ ఈ కంపెనీ గురించి తెలియాలి కాబట్టి ఈ కంపెనీ మీరు ఒక్కసారి సైన్అప్ అయిపోతే 6 నెలలకు కానీ 6 సంవత్సరాలకు కానీ మీరు ఎప్పుడైనా కూడా మళ్ళీ వచ్చి మీ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అదే కనుక కంపేర్ చేసినప్పుడు మార్కెట్లో వేరే కంపెనీలలో సర్టెన్ టైం వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా కిట్టు కొనకపోతే వాళ్ళ యాప్ అదృశ్యమైపోయే పరిస్థితి. ఇది మీకు తెలియాలి కాబట్టి మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు మీకు చెప్తున్న మిత్రులారా, అలాంటి ఒక గొప్ప కంపెనీని మనం పరిచయం ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిస్టమ్ మీరు ఈ యాప్ ఇన్స్టాల్ ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా ఒక యూజర్గా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.
ఒక అర్నర్గా పనిచేసి డబ్బులు సంపాదించవచ్చు. ఈచ్ వన్ టీచ్ 5 లేదండి నేను పని చేయను, నో ప్రాబ్లం. మీరు ఫ్రీ సైన్ అప్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే వస్తువులు కొంటా ఉన్నారో ఆ వస్తువులను గనక దీని త్రోగ తీసుకుంటే, అది ఒక టాటా బాటా కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, గ్రౌజరీ కావచ్చు, ఎన్నో ఉన్నాయి మిత్రులారా. వాటి అన్నిట్లో మీరు పొదుపు చేసుకోవచ్చు. లేదు ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానంలో పోతే డబ్బు కూడా సంపాదించవచ్చు. ఇది మొత్తం టోటల్గా భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైనే ఈ ఫెసిలిటీ ఇచ్చే ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, నా ఉద్దేశం ఏంటంటే ఇది స్లో ఇన్కమ్ 3 కోట్ల ప్రాజెక్ట్. ఇది పని అంతే చేస్తున్నాం, ఫలితం ఎక్కువ రావాలి. అందరికీ భగవంతుని దృష్టిలో సమన్యాయం ఉంది. కానీ రిలయన్స్కైనా రిక్షావాణికైనా భగవంతుడిచ్చిన సమయము 24 గంటలే. కానీ అతనెందుకు రిక్షావాడు అయ్యాడు, ఇతనెందుకు రిలయన్స్ అయ్యాడు? వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, భవిష్యత్ ప్రణాళిక చేసుకున్నారు. ముందు సూపు ఉంది వాళ్లకు, వీళ్లకు మందు సూపు ఉంది మిత్రులారా. అంతే తప్ప భగవంతుని దృష్టిలో సమన్యాయం ఉంది, సమదృష్టి ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను రెండో స్టెప్కే నేను ప్రియారిటీ ఇస్తాను. పని అంతే చేస్తున్నాము, ఈచ్ వన్ టీచ్ 5. అలాంటి నాలాగా ఆలోచన చేసే నా యొక్క లైన్ ఆఫ్ థింకింగ్ కలిగిన వ్యక్తుల కోసమే నేను వెతుకుతూ ఉంటాను. వాళ్లే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. ఈ ప్రైమ్ మెంబర్షిప్లో కూడా యావత్ భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఈరోజు మీకు యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, అమెజాన్లో ఉంది. ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది మిత్రులారా. గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చి మీరు amazon.in అంటే అమెజాన్ సైట్ ఓపెన్ అయిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు కావలసిన ప్రోడక్ట్ను పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ అదే అమెజాన్ కంపెనీలో ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, 999 రూపాయలు సంవత్సరానికి. అయితే మిత్రులారా, మరి ఫ్రీకి ప్రైమ్ మెంబర్కు తేడా ఏంటిది? అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీతో పాటు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు వాళ్లకు డెలివరీ ఫ్రీ అని, ఇంకా కొన్ని రకాలైనటువంటి సర్వీసెస్, కొన్ని సాంగ్స్ అని, ఇలా వాళ్ళు కొంత ఇస్తారు, డౌట్ లేదు అందులో. అదేవిధంగా ఇక్కడ ఆఫర్స్ అండ్ టైఅప్, మీరు ఇంతకుముందు చూసింది అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా అనేది ఆఫర్స్ అండ్ టైఅప్. నెక్స్ట్ మనీలో కూడా అదే తరహాలో ఫ్రీ ఉంది, ప్రైమ్ ఉంది. అయితే మిత్రులారా, మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్లింగు, బుకింగు, ఏవి మిగతాయి ఓపెన్ చేయాలనుకున్నా ప్రైమ్ మెంబర్ కావాలి. అయితే మిత్రులారా, మరి అమెజాన్ ఉదాహరణ తీసుకుంటే 999 సంవత్సరానికి, నెక్స్ట్ మనీ లైఫ్ టైం కోసము 1500 రూపాయలు. నేను చెప్తున్నా ఇది కూడా మీకు పరోక్షంగా ఫ్రీయే. అది ఎలా అనేది చూద్దాం మిత్రులారా. మరి నేనైతే దీనికే ఓటేస్తాను, మీరు దీనికే ఓటేయండి. ఏం లాభం ఉంది? 3 కోట్ల నుంచి 178 కోట్ల ప్రాజెక్టులోకి వెళ్ళిపోతా ఉన్నాం. వాళ్లకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, ప్రైమ్ మెంబర్ అయిన వాళ్లకు కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కాబట్టి వాళ్లకు ట్రాన్సాక్షన్స్లో డబ్బులుగా వాళ్లకు కన్వర్ట్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. ఎప్పుడు కూడా రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ ల్యాప్సేషన్ కావు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఇకపోతే మిత్రులారా, మీరు చేసిన ఈ పని తాలూకు పండుకున్న డబ్బులు వచ్చే అవకాశం ఉంది. పని చేయకపోయినా, మీరు పూజ చేసుకున్నా, మీరు బాత్రూమ్ వెళ్ళినా, ఎక్కడ ఏది చేసినా మీకు డబ్బుల యొక్క ప్రవాహం వస్తూ ఉంది. దాన్నే మనము రీపర్చేజ్ అంటాము, లెవెల్ క్యాష్ బ్యాక్. దీంట్లో కూడా కొత్త విప్లవాన్ని తెచ్చింది. రీపర్చేజ్ అంటే వాళ్ళతోట మళ్ళీ బలవంతంగా ప్రోడక్ట్లు కొనిపియడమో ఇతరాత్రే చేస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ చూద్దాం తర్వాత. ఇకపోతే మనం సైన్అప్ చేసుకున్నందుకు, మనం సైన్అప్ చేయించినందుకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి మిత్రులారా. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ అని చూసాం. అయితే అవి మనకు డబ్బులుగా ఎలా రూపాంతరం చెందుతూ ఉన్నాయి, ఇది మనం గమనించాల్సిన పాయింట్. చూడండి మిత్రులారా, అందరి ఇంట్లో టీవీ ఉంది, అందరి చేతిలో మొబైల్ ఉంది. దాంట్లో మనకు 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. దాని తర్వాత చూస్తే బిల్లింగ్ సెక్షన్లో, బుకింగ్ సెక్షన్లో రివార్డ్ పాయింట్స్ 2% అవుతుంది, అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ షాపీ ఉంది, నెక్స్ట్ షాపీలో ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనకు రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు వస్తుంది. కానీ మిత్రులారా, ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, కంపెనీలో సారు మనమే. ఈరోజు ఉన్నవి యూజ్ చేసుకుందాం, రాబోయే రోజులలో వచ్చే యూజ్ చేసుకుందాం. కానీ ఏది వచ్చినా కూడా ఈరోజు ఉన్నదాన్ని కూడా మీరు చూసినట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ ధరలో ఉన్నాయి మిత్రులారా, సేమ్ బ్రాండెడ్ ప్రోడక్ట్. ఇకపోతే బిల్లింగ్ సెక్షన్లో మనకు ఎలాంటి సర్వీస్ సెక్టార్, ఇది సర్వీసెస్ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఈ ప్లానెట్ మీద బిజినెస్ అంటేనే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, కానీ లాస్ అనే పదమే డిక్షనరీలో లేదు, ఓన్లీ ప్రాఫిటే. పని చేసిన ప్రాఫిటే, పని చేయకపోయినా ప్రాఫిటే. అర్నర్గా మారినా ప్రాఫిటే, మారకపోయినా ప్రాఫిటే. ఒక యూజర్గా మాత్రం మనం వాడుకుంటున్నాం మిత్రులారా. కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు రిలయన్స్, ఈరోజు ఎల్ఐసి ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఈరోజు ఒక రియల్ ఎస్టేట్లో, వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నారో, మనము ఈ యాప్ను అమ్ముతా ఉన్నాము, ప్రచారం చేస్తూ ఉన్నాము, ప్రమోట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఉన్న గొప్పతనము లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, వేరే దగ్గర నెక్స్ట్ టైం బెటర్ లక్ లేదు, లైఫ్ టైం ఉంది ఇది. అందుకే దీన్ని మనము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఆ సర్వీసెస్ వాడుకున్నప్పుడు వెంటనే మనకు ఒక క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది గ్యారెంటెడ్గా. ఆ తర్వాత మనకు 1500 రివార్డ్ పాయింట్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉన్నాయి. గ్రేట్ ఆపర్చునిటీ ఎక్కడా లేదు మిత్రులారా. 1500 కంపెనీకి ఇస్తూ ఉన్నాము, 1500 కూడా మనకు అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాయి, మళ్ళీ క్యాష్ బ్యాక్ కూడా వస్తూ ఉంది. దీంతో పాటు అదనంగా ఒక గొప్ప వ్యాపారంలో మనకు ఒక పార్ట్నర్షిప్ వస్తుంది. వీఆర్ ద పార్ట్నర్, వీఆర్ నాట్ ఎంప్లాయీస్, వీఆర్ నాట్ కస్టమర్స్. అయితే పార్ట్నర్గా మన బిహేవియర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఓనర్గా మన బిహేవియర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి లక్షణాలను మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనకు డబ్బులు వస్తాయి మిత్రులారా. 18% GST, 270 గవర్నమెంట్కు, స్వకార్యము, స్వామి కార్యము రెండు ఉన్నాయి. 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం. సో మిత్రులారా, ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రైమ్ మెంబర్ యాక్చువల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, అయినప్పటికీ మీరు ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా 1% సక్సెస్ అయిన 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది. 100% అవుతే, ఈచ్ 5 అవుతే మనకు 178 కోట్లు ఉంది. ఇది మన బ్రతకడానికి చేసే పని కాదు, బ్రతుకులలో మార్పు కోసం. సో మిత్రులారా, దీంట్లో సక్సెస్ కావాలనుకుంటే మీరు నోట్ చేసుకోండి, రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఇవి చాలా అవసరం. ఇక్కడే కాదు, మీ జీవితంలో ఎక్కడైనా ఈ 3 అలవర్చుకోండి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు ప్రయాణం చేయగలుగుతారు. ఇకపోతే మిత్రులారా, వేస్ ఆఫ్ అర్నింగ్స్ ఇక్కడ ఇన్నోవేటివ్ అన్నమాట. ఇప్పటి వరకు సేవింగ్ మీద డబ్బులు మిగలడం అనేది కొత్త విధానం కదా. ఖర్చు చేసినప్పుడు డబ్బు మిగలడం ఏంటి, కొన్నప్పుడు డబ్బు మిగలడం ఏంటి, ఇన్నోవేటివ్ అన్నమాట. మరి ఈ యొక్క యాప్ను మీరు పొదుపు చేసుకుంటా ఉన్నారు, వాడుతున్న వస్తువులు అలవాట్లు మార్చుకోకుండా. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు అనేది ఒక సేవింగ్స్. ఇకపోతే రెండోది మనకు రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా, ఇది కూడా ఒక ఇన్నోవేటివ్. ఇప్పటి వరకు మనం చూసింది చైన్ లింక్ సిస్టమ్ చూసాము, వాళ్ళను చీటింగ్ చేయడము, రైట్ లెఫ్ట్, పవర్ లెగ్, పోలియో లెగ్ ఇవన్నీ చేశారు. వాళ్ళకి నచ్చవు ఇవి, ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు పడిపోయారు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ అలవాటు అది. వాళ్ళకి అబద్ధం చెప్తేనే హాయిగా ఉంటుంది, మనకు అబద్ధం చెప్తే ఇబ్బందిగా ఉంటుంది.
మిత్రులారా, రెఫరల్ ప్రోగ్రామ్ ఇది ఎవరినో ఇరికియడమో ఎవరికో చెప్పడమో కాదు. కేవలము మీకు దీని ద్వారా ఏమి మంచి జరిగింది దాన్ని ప్రచారం చేయండి. ప్రచార మాధ్యమాల ద్వారా. వాట్సాప్ అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు. ఎవరెందుకు యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు. కానీ మనం మాత్రము మనం బాగుపడాలి, ఎదుటివాడు బాగుపడాలి అనే భావన మనది. డిజిటల్ షేర్, ఇన్వైట్. లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి. మేము ప్లాన్ చెప్తాము, క్లోజ్ చేయండి, అతనికి హెల్ప్ చేయండి. ఎంత ఈజీ ఉంది మిత్రులారా. లిస్ట్ తయారు చేయండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తా. ప్లాన్ అయిన వెంటనే క్లోజ్ అయిపోతుంది, తర్వాత ఫాలో అప్. ఇంతే మిత్రులారా. ఇది చేసిన తాలూకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అని. ఈరోజు చూస్తున్న నెక్స్ట్ మనీ కేవలం 5 నుంచి 10% మాత్రమే. ఇంకా 90% డెవలప్ అవుతా ఉంది. డెవలపింగ్ కంపెనీ, డెవలప్డ్ కాదు. మీరు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. మెల్లగా అవుతా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను రెఫరల్ చేస్తే ఏమొస్తుందని డౌట్ వస్తుంది మీకు. ఇక్కడ సమయం కండిషన్ కానీ సంఖ్యా కండిషన్ కానీ ఏమీ లేదు. ఈ భారతదేశంలో డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నటువంటి వాళ్ళు మీరు వాళ్ళకు రెఫర్ చేయొచ్చు. మీరు చెప్పడంలో తప్పు లేదు. చేరొచ్చు, చేరకపోవచ్చు, అది వాళ్ళ డిసిషన్. మిత్రులారా, మరి మీరు రోజుకి 20 మంది ప్రైమ్ మెంబర్ చేయొచ్చు, 10 మంది ప్రైమ్ మెంబర్ చేయొచ్చు. రోజు 3,000 రూపాయలు సంపాదించవచ్చు, నెలకు 90,000 సంపాదించవచ్చు. కానీ ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం, ఈ ఉద్యోగం జీతం మన చేతుల మీద ఆధారపడ్డది తప్ప మన జీతం ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి లేదు. ఈ డబ్బులు వెంటనే మనము IMPS నెఫ్ట్ అనే విధానం ద్వారా డబ్బులు బ్యాంకుకు తీసుకోవచ్చు. ఇందులో నుంచి 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెక్స్ట్ మనీ కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎవరిని చూసినా మనము ఇతని మొబైల్లో యాప్ ఉండకూడదు. ఇది ప్రత్యేకంగా చేసేది ఏం లేదు. మీరు చేస్తున్న పనులతో పాటు చేసే పని మిత్రులారా. ఇది యాక్టివ్ ఇన్కమ్ అయితే ఇక ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఇందులో ఉంది. ఆ ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే పని చేయొద్దు, మనము హెల్ప్ చేయాలి. ఇప్పుడు రెఫరల్ అండ్ అర్న్, తర్వాత వచ్చేది అంతా కూడా హెల్ప్ అండ్ అర్న్. ఎవరికి హెల్ప్ చేయాలి? నమ్మని వాళ్ళకి కాదు. మిమ్మల్ని నమ్మి ఎవరైతే ప్రైమ్ మెంబర్ అయ్యి వచ్చాడో, అతను ప్రైమ్ మెంబర్ అయ్యాడు కాబట్టి కంపెనీ మనకు 300 రూపాయలు ఇచ్చింది. చూడండి, అక్కడక్కడ మనకు పాలసీదారుల సేవా కేంద్రాలను కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు పాత పాలసీదారులకు వాళ్ళకి తెలియని విషయాన్ని హెల్ప్ చేసినందుకు మళ్ళీ వాళ్ళు కొత్త బిజినెస్ ఇస్తూ ఉంటారు. కరో బలా హోగా బలా. మిత్రులారా, వాళ్ళకు హెల్ప్ చేస్తే వాళ్ళకు 300 వస్తే మనకు 30 రూపాయలు వస్తుంది. దీన్ని మనం హెల్ప్ అండ్ అర్న్ అంటాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆగిపోదు. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, 10 లెవెల్స్ వరకు 1110 రూపాయలు 10 సెకండ్స్ నామమాత్ర కాలంలో వాళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తుంది. దీన్నే మనము లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటిసారి చూసిన మిత్రులారా. ఆ తర్వాత రాత్రి 6% రాయల్టీ, తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ 10%. 90% ఎలా పంచాలి అనేది డిజైన్ చేసేసింది కంపెనీ. ఈ 1,500 రూపాయలు కూడా వాస్తవానికి కంపెనీ డబ్బులు. అవి అమెజాన్ కంపెనీ 999 తీసుకుంటుంది, సర్వీస్ ఇస్తుంది తప్ప ఆ డబ్బులు ప్యాకెట్లో పెట్టుకుంటుంది, ఎవరికి ఇవ్వట్లేదు. కానీ నెక్స్ట్ మనీ ఇస్తుంది మిత్రులారా. ఆ తర్వాత అతనికి లైఫ్ టైం సర్వీస్ ఇస్తుంది, 1,500 రివార్డ్ పాయింట్స్ అతనికి ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఉదాహరణకు మరి మన భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది, దానికి ఒక ప్రణాళిక మన యొక్క స్వశక్తి పైన మన స్వతంత్రంగా మనం తయారు చేసుకోవచ్చు. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా. మన కెరియర్ ఇది డిపెండబుల్ కాదు, ఇండిపెండెంట్ కెరియర్ ఇది. మనము 5 మంది అనుకున్నాం తప్ప 5 అనేది లేదు. మీరు 4 ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు, 3 ద్వారా చేసుకోవచ్చు, 10 మంది ద్వారా చేయొచ్చు, 50 మంది ద్వారా చేయొచ్చు. అది మన యొక్క ఇష్టం మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానాన్ని కనుక చూసినట్లయితే
ఎవరికి వాళ్ళు ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఎవరి 5ను వాళ్ళు ఈ భూమి మీద తెచ్చుకోవడానికి ఒక్క రోజులో కూడా తెచ్చుకోవచ్చు. నేను ఎంతో మందిని అడిగాను, మన టీంలో ఎంతో మంది కూడా చెప్పారు. కానీ మిత్రులారా, ఇక్కడ సమయం లేనప్పటికీ ఒక్కొక్క లెవెల్ మనకు సంవత్సరం పట్టినా కూడా 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితి ఏంది అర్థం చేసుకోండి. ఇంకా కమింగ్ ఫ్యూచర్ 10 ఇయర్స్ చేసినా కూడా బ్రతుకుతాం తప్ప బ్రతుకులలో మార్పు రాదు. మీ తప్పు కాదు మిత్రులారా, మీరు ఎంచుకున్న వెహికల్ అలాంటిది, ఆ వెహికల్ కెపాసిటీ అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు ఇది తృప్తి అనిపించకపోతే, ఎక్కువ కావాలి అనుకుంటే, జస్ట్ మీరు క్యాలిక్యులేషన్లో ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అయిపోతుంది. హెల్ప్ 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 ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. నలుగురికి మంచి చేయాలనే గుణమే మీదైతే మీరు ఏ మందిరానికి, మస్జిద్కు, ఏ చర్చ్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. నలుగురికి మంచి చేయాలనే భావన మీ లోపల పెట్టుకోండి. మీరు అనుకునే భగవంతుడు మీ ఇంటికి వస్తాడు. మిత్రులారా, ఐ లైక్ దిస్ బ్యానర్, ఐ లవ్ దిస్ బ్యానర్. నేను అదే ప్రణాళికలో పనిచేస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో నేను ఇది ఛేదించబోతున్నా. దానికి నిదర్శనం మీకు ఫైనల్లో నేను చూపిస్తా. నేను సక్సెస్ మార్గంలో నడుస్తున్నా, నా ఎమ్మడి నడవండి అని చెప్తా ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఇన్కమ్ రెగ్యులేటర్ అనేది మన చేతిలో ఉంది. ఎంత కావాలంత చేసుకోవచ్చు. రెగ్యులర్ ఇన్కమ్ రావాలంటే రెగ్యులర్గా పని చేయండి, అప్పుడప్పుడు ఇన్కమ్ కావాలంటే అప్పుడప్పుడు పని చేయొచ్చు. ఇక వేరేది నేను అనను మిత్రులారా. మన ఇన్కమ్ మన చేతిలో ఉంది. మనం రాబోయే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నట్లు మన యొక్క జీవితానికి మనమే ఒక హీరో, మనమే. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొక ఇన్కమ్ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్ స్క్రీన్ షాట్ చేయండి. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే ఇలాంటి రీపర్చేస్ లేదు. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 25% పక్కన పెట్టి వితౌట్ ఎనీ కండిషన్స్ 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఈ సిస్టమ్. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. వాళ్ళకి ఇది ఎలా సాధ్యమైంది? 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మిత్రులారా, మనము అదే పని చేస్తూ ఉన్నాం, కానీ మనం డబ్బులు సంపాదిస్తూ చేస్తూ ఉన్నాము, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేశారు. మనం ఒక టీమును తయారు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా రాత్రి మాత్రం టీం కాదండి, కొంత టైం పడుతుంది. నో ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 1,00,000 మందిలో అందరింట్లో జియో ఉండాలని లేదు. ఐడియా ఉండొచ్చు, వోడాఫోన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు మాత్రం ఇంట్లో 2 మొబైల్స్ రీఛార్జ్ చేసుకుంటా ఉండరు. ఒక మొబైల్ 200, 2 మొబైల్ 400 రీఛార్జ్ జరిగింది ఆ నెలలో. మిత్రులారా, వాళ్ళకి 8 రూపీస్ వచ్చేసింది క్యాష్ బ్యాక్. అందరికీ 8 లక్షలు వచ్చింది. అందులో నుంచి 25% అంటే 2 lakhs రూపీస్ 10 మెంబర్స్ పంచితే, 10 అప్లైన్ పంచితే మనకు 20,000 రూపాయలు ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్. ఇది లెవెల్ క్యాష్ బ్యాక్. ఇది పండుకున్న డబ్బులు వస్తాయని చెప్పా. ఇది మరి ఇదే కాకుండా ఎంతోమంది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఐటమ్ కొంటున్నారు, సర్వీసెస్ వాడుకుంటా ఉన్నారు. మరి ఎంత ఇన్కమ్ పొటెన్షియలిటీ ఉంది మీరే అర్థం చేసుకోండి. అదే కాకుండా ప్రతి ఇంట్లో ఈరోజు 2 వీలర్ 4 వీలర్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందే. అది కూడా చేసుకున్నా ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి. ఆ తర్వాత మన కష్టార్జితంలో 10% డిడక్షన్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం క్యాష్ బ్యాక్ 100% యూటిలైజ్ అవుతుంది, యూజ్ అవుతుంది. అది ఒక రీఛార్జ్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైటు, హోటలు, టూరు, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, ఈరోజు మీకు ఇది అర్థం కాదు, కానీ 10% అంటే మీకు 1,00,000 వచ్చిన రోజు 10,000, 10 లక్షలు వచ్చిన రోజు 1,00,000 రూపాయలు. ఇది రియల్గా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. మనకు డబ్బు ఎలా ఆదా అయిపోతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఇంకొక ఇన్కమ్
10 లెవెల్స్ తర్వాత దీన్ని మనము రాయల్టీ అంటాం. ఈ రాయల్టీ కూడా నిజంగా చెప్పాలంటే ఏ కంపెనీలో లేని రాయల్టీ ఇక్కడ ఉంది మిత్రులారా. ఫ్రంట్ లైన్లో 5 మంది ప్రైమ్ మెంబర్లో 2 నుంచి 10 వరకు ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ వచ్చినా కూడా 9 + 5 14 మంది అవుతే సిల్వర్ రాయల్టీ, అన్లిమిటెడ్ డెప్త్. మనం తెచ్చిన 5 మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతామో, గోల్డ్ అయినప్పుడు మనకు అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. మనం తెచ్చిన వాళ్ళని గోల్డ్ చేయాలని లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరిని గోల్డ్ చేసినా మనము డైమండ్ అయ్యే పరిస్థితి. నా మొట్టమొదట 32 ఇయర్స్లో ఇలాంటి సిస్టమ్ చూడలే, ఇక చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ రాయల్టీలు అన్నీ కూడా మన టీంకు సంబంధించినవి. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు మాట్లాడే రాయల్టీ ఏదైతే ఉందో క్రౌన్ డైమండ్ రాయల్టీ, క్రౌన్ డైమండ్ రాయల్టీ 1% మిత్రులారా. క్రౌన్ డైమండ్ అనే పేరు కూడా మీరు విన్నారు, కానీ తేడా ఏంటంటే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. నోట్ చేసుకోండి, ఎలాంటి టార్గెట్ లేకపోయినా, కంపెనీ రెవెన్యూ టార్గెట్ లేకపోయినా రాయల్టీ ఇస్తుంది మిత్రులారా. ఇది 3 నెలలకు ఒకసారి వస్తుంది. మొన్న ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు వచ్చాయి. నా ఎస్టిమేషన్ టైం 24 మంత్స్. కానీ ఈ కంపెనీలో 11 నెలలకే క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, మరి 24 నెలలలో మన బ్రతుకు మారే అవకాశం ఉంది. మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ వచ్చే అవకాశం ఉంది. మనం చేసే ఉద్యోగ వ్యాపారాల్లో 24 సంవత్సరాలలో ఏం సాధించామో, ఇంకా 24 సంవత్సరాలు చేస్తే ఏం సాధించగలుగుతామో మీరే అర్థం చేసుకోండి. అది మీ యొక్క విజ్ఞతకే మేము వదిలేస్తా ఉన్నాం. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు ఇంకొక రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ. మనం ఈచ్ వన్ టీచ్ 5 అంటా ఉన్నాం. ఆ ఈచ్ వన్ టీచ్ 5 ఎవరైతే అంటున్నామో 5 మందికి హెల్ప్ చేయడమే, వాళ్ళు కంప్లీట్ కావడానికి సహకరించడమే చేసే పని, అతనే లీడర్షిప్ రాయల్టీ. మిత్రులారా, మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు 10% మనకు వస్తుంది. ఆ తర్వాత మనము సైన్ అప్ అయినప్పటి నుంచి, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు కాదండి, సైన్ అప్ అయిన నాటి నుంచి 30 రోజులలో మనం కనుక 5/25 పూర్తి చేసుకుంటే మనకు లీడర్షిప్ రాయల్టీ కాకుండా మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఇది తెలియపరచండి జనాలకు, చాయిస్ వాళ్ళది. ఆ తర్వాత ఈ 5 మందిని కనుక గోవాకు తీసుకెళ్తే ఆ సిస్టంలో వాళ్ళతో సహకరించి మనం పని చేస్తే 5/25 125 90 రోజులు మిత్రులారా. ఇక్కడ మనము 5 మందిని గోవాకు తీసుకెళ్తే మనం దుబాయ్ వెళ్తాము, ఫుల్ పెయిడ్. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడం వరకే మన యొక్క బాధ్యత. అయితే తెలియకనో ఇతరత్ర కారణాల చేత చేయలేకపోతే అభిషేక్ కుమార్ బర్మన్ గారు అతనికి బాధ మిగిలిపోతుంది అనే ఉద్దేశంతో నో టైం లిమిట్ చేశారు మిత్రులారా. 5/25 125 625 అనే స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు కంపెనీ ఖర్చులతోటి దుబాయ్ గోవా తీసుకెళ్తుంది. సో మై డియర్ ఫ్రెండ్, దుబాయ్ తీసుకెళ్తుంది కాబట్టి ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. వాళ్ళకు పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. జనాలకు చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళు విన్నా మనం సంతోషపడాలి, వాళ్ళు వినకపోయినా మనం సంతోషపడాలి. ఆ తర్వాత కంపెనీ నుంచి సపోర్టు, ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి. ప్రతి రివార్డ్ పాయింట్ = ₹1. సైన్ అప్ 50, 1550 వచ్చేసింది. పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంది. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ప్రస్తుతము అది జరగడం లేదు. ఆ తర్వాత అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. నేను ఉదయాన 7 గంటలకు తెలుగులో చెప్తా ఉన్నా. మిగతా వేరే వేరే రీజనల్ లాంగ్వేజెస్లో వేరే వేరే సమయంలో
క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంటి దగ్గర కూర్చొని చేసే వ్యాపారం మిత్రులారా, మీరు చెప్పొచ్చు, మీటింగ్ అటెండ్ చేయించవచ్చు. సో మిత్రులారా, ఈ యొక్క వ్యాపారం ద్వారా నేను బాగుపడతా ఉన్నా. గత సంవత్సరం నుంచి నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా నేనేం సాధించాను మీకు చూపిస్తా. మీరు చేయొచ్చు, ఎంతకంటే ఎక్కువ చేయొచ్చు. కాబట్టి నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడండి. మన ఊరును బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. కానీ మిత్రులారా, చెప్పాలి చెప్పొద్దో తెలియదు, కానీ మనకు ఒక బిరుదు ఉంది. తెలుగు తెలిసిన వాళ్ళను ఆంధ్రులు ఆరంభ సూరులు అంటారు. మనం ఒక పని చేసినప్పుడు చాలా సంతోషంగా స్టార్ట్ చేస్తాము. రోజులు ఎలా గడుస్తూ ఉంటాయో అలా డల్ అయిపోతూ ఉంటాం. దానికి కారణం ఒకటే, రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్ అనేది ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు షైన్ అవుతా ఉన్నారు. ఆ సీక్రెట్ కూడా నేను మీకు చెప్పేస్తా ఉన్నా. మా సీనియర్ నాకు అదే చెప్పాడు. 90 రోజులు మీరు రెగ్యులర్గా ఎవరైతే అటెండ్ అవుతారో ఫెయిల్ కావడానికి అవకాశం లేదు. రాత్రిపూట అప్లికేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాము డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. మిత్రులారా, ఇన్ని చెప్పినప్పటికీ మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. అయితే ఇక్కడ విన్ విన్ ఆఫర్ అన్నమాట. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు ఖచ్చితంగా మీకు పొదుపు అనేది జరుగుతుంది. సంవత్సరానికి 16,731. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎందుకంటే ఇది చేసినా చేయకపోయినా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాడాల్సిందే. విన్ విన్ ఫార్ములాలో మీకు సెక్యూరిటీ ఉంది, పొదుపు ఉంది. ఆ తర్వాత మనం కలిసి పని చేసినట్లయితే మనకు లాభం ఉంది. ఎవరైతే సైన్అప్ చేయలేదో, ఎవరైతే సైన్అప్ చేశారో వాళ్ళు కూడా ఇది గమనించండి. సైన్అప్ అనేది చాలా అలర్ట్గా చేయాల్సినటువంటి పని. ఫస్ట్ స్టెప్లో మీ యొక్క యూజర్ నేమ్, మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క యూజర్ నేమే రెఫరల్. అది ఇచ్చిన తర్వాత పక్కన చెక్ చేయండి, అతని యొక్క పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఒకటేనా కాదా. ఒకటే అయినట్లయితే మీరు కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన బ్యాంక్లో ఎలా పేరుందో ఇవ్వండి. మీరు ఒక పాస్వర్డ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి డాక్యుమెంట్స్ ఉండాలి. లీగల్ కంపెనీ, మనం లీగలా కాదా, ఖచ్చితంగా పాన్ కార్డ్ ఉండాలి మిత్రులారా. ఇకపోతే మనం ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవాలి, మన బ్లడ్ రిలేషన్ నామినీగా ఇవ్వాలి, జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఆ తర్వాత మన యొక్క అడ్రస్, ఆ తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మనము అప్డేట్ ప్రొఫైల్ చేయాలి మొబైల్లో. ఆ తర్వాత ఈ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే. యాప్లో మీకు వాలెట్ ఉంటుంది, వాలెట్ నొక్కగానే యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ నొక్కగానే ఇక్కడ మీకు 1770 ఉంటుంది. ఆ 1770 నొక్కగానే మీకు అక్కడ పేయూ మనీ ఉంటుంది. ఐసిఐసిఐ గేట్వే వచ్చింది, చాలా ఈజీగా అవుతా ఉంది, అది తీసుకోండి. దాని తర్వాత మీ యొక్క గూగుల్ పే ద్వారా, మీ యొక్క పేటిఎం ద్వారా, మీ యొక్క ఫోన్పే ద్వారా, మీ ఆన్లైన్ ద్వారా మీకు ఒక ఉన్న డబ్బులు మీ అకౌంట్లో నుంచి దీంట్లోకి తెచ్చుకోవచ్చు తప్ప మనము ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరితోటి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరము అసలే లేదు మిత్రులారా. ఆ తర్వాత మీ మొబైల్లో ప్లస్ మార్క్ నొక్కినట్లయితే అప్గ్రేడ్ వస్తుంది. అప్గ్రేడ్ నొక్కగానే మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి, రైట్ ఆర్ రాంగ్. ఆ తర్వాత మీరు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న గడి నొక్కగానే అప్డేట్ అయిపోతుంది. తంబు మార్క్ వస్తుంది మిత్రులారా, కంగ్రాచ్యులేషన్స్ అని. ఈ నిర్ణయం తీసుకునే బాధ్యత మీది, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. కానీ నేను మార్చిన మార్గంలో మీరు నడవాలి. మీ 24 గంటలలో 20 గంటలు మీ ఉద్యోగ వ్యాపారాలు చేయండి. ఉదయము రాత్రి నా ఎంబడి ఉండండి. 90 డేస్ ఎవరైతే ఈ సిస్టంలో నడుస్తారో
వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కుదరదు, తపస్సు చేసినా కూడా. అంత గ్యారెంటీ ఉంది మిత్రులారా. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ అనేది యావత్ ప్రపంచంలో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగింది. అది గుర్తించి భారత ప్రభుత్వం 2016న గైడ్లైన్ తెచ్చింది. ఇందులో సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం మనదండి. అతని యొక్క జూనియర్ ఒక మెకానికల్ ఇంజనీర్, 30 lakhs రూపీస్ ప్యాకేజ్, ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్కు ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్. అతను మన సీనియర్ కావడం మన పూర్వజన్మ సుకృతం. అలాంటి వ్యక్తే నాకు నెక్స్ట్ టైకూన్స్ ట్రైనర్ అండి. నేను వెళ్ళాను, మీరు వెళ్ళండి. కొత్త బ్యాచ్ ఆల్రెడీ నేను పంపించాను, మీ సీనియర్స్ దగ్గర ఉంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. డెఫినెట్గా దాని ఉపయోగం అనేది జరుగుతుంది. నేను 2 times అటెండ్ చేశాను, మీరు ఒకసారి అయినా అటెండ్ చేయని చెప్తున్నా. లేట్ చేయకండి, మీ ఫ్రంట్ లైన్ వాళ్ళతో అటెండ్ చేయించండి. అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు. ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే నా డిజిటల్ గురు, నా మెంటర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. జనవరి నుంచి నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా, మీరు కూడా అతనితోటి మాట్లాడవచ్చు. అలాంటి ఒక గ్రేట్ అప్లైన్. మిత్రులారా, గతంలో మనం ఎన్నో కంపెనీల్లో పనిచేసినప్పటికీ కొన్ని కంపెనీలు ఉన్నా కొన్ని కంపెనీలు పోయినా త్రివేణి సంగమం అనేది ఏర్పడలేదు. మనం పని చేయాలి, మన కరెక్ట్ అయిన సీనియర్ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఉండాలి, కంపెనీ మంచిగా ఉండాలి. దీన్నే త్రివేణి సంగమం అంటారు మిత్రులారా. ఆ త్రివేణి సంగమం ఇక్కడ ఏర్పడ్డది. దానికి నిదర్శనమే ఈ 1 yearలో నా అచీవ్మెంట్ మీకు చూపిస్తాను. నాకంటే ఎక్కువ అచీవ్మెంట్ చేసే అవకాశం మీకు ఉంది, ఎందుకంటే నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు. చూడండి మిత్రులారా, మరి ఈరోజు మీ యొక్క విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి స్పీచెస్ వినిండొచ్చు. నేను మీకు స్పీచ్ ముందే చెప్పా, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని నేను కన్విన్స్ చేయడానికి రాలేదు. ఓన్లీ నాకు జరిగిన మంచి మాత్రమే మీతోటి పంచుకోవడానికి వచ్చాను. మీరు రేపు సమాజంలో చేయాల్సింది ఇదే పని. అబద్ధము ఎప్పుడు చెప్పొద్దు మిత్రులారా. అయితే చూడండి, నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం. స్క్రీన్ షాట్ చేసుకోండి. రాత్రి 8:55:24 మిత్రులారా, మా సీనియర్ నాకు ఒక్కటే చెప్పాడు. ఏమని? 90 రోజులు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ కారని. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పంచభూతాల సాక్షిగా నేను ఒకసారి మార్కెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా కూడా హెడ్ఫోన్ పెట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే నా భార్య బిడ్డలకు, నా జీవితానికి నేను మధ్యతరగతి వాడిని నేను, కాబట్టి నాకు ఇది అవసరం ఉంది, కాబట్టి నా కోసమే నేను పని చేస్తున్నా అనే భావన చేశా మిత్రులారా. ఇకపోతే ఇది స్క్రీన్ షాట్ చేయండి. రెండో విషయం మీకు చెప్పాను సార్, ఇదే రోజు ఈరోజే మీరు నిర్ణయించుకోండి బ్రేక్ఫాస్ట్ లోపల. ఎందుకంటే ఈ 1770 రూపాయలను దాచుకొని మనం ఏమీ చేయలేం. అయితే మిత్రులారా, మరి నేను చేశానా లేదా? ప్రాక్టికల్ కావాలి. చూడండి మిత్రులారా, నేను సైన్అప్ చేసిన వెంటనే మీకు చెప్పినా కదా, ఎవరు సైన్అప్ చేసినా 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్స్ మనకు ల్యాబ్స్ కావు కాబట్టి టెన్షన్ లేదు. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఆ తర్వాత 3వ తారీఖు ట్రైనింగ్ వెళ్ళాను రాత్రి. 4వ తారీఖు చూడండి మిత్రులారా, 5వ తారీఖు చూడండి, 6వ తారీఖు చూడండి, నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసా. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, సరైన మార్గం ఉంది, అర్థమైపోయింది. నాకు 1770 రూపాయలతో మనం జీవితంలో ఏమీ చేయలేం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నేను పని చేస్తూ ఉన్నా. ఆ తర్వాత నేను ఏ కంపెనీలో మళ్ళీ నేను సిగ్నేచర్ పెట్టలే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి దాని పర్యవసానంగా నాకు ఏమి లాభం జరిగింది ఒక్కసారి మీరు చూస్తే, ఈరోజు ఈ క్షణాన వరకు 1770 రూపాయలు దాచుకుంటే సంవత్సరంలో ఏం జరిగేది మీకు తెలుసు. 1770 రూపాయలు ఇచ్చి రోజుకు 4 గంటల సమయం ఇచ్చి, సత్యనారాయణ స్వామి కథ అంటారు దీన్ని, రోజు అదే చెప్తాడు కదా సార్,
రోజు అదే చెప్తున్నా, మీరు కూడా రోజు అదే చెప్పండి. మిత్రులారా చూడండి, ఇక్కడ 3,84,180. ఎవరైనా ఇన్కమ్ చూపించే వాళ్ళు ఉండరా అండి ఈరోజు సమాజంలో? వైట్ ఇన్కమ్ అయితేనే చూపించగలుగుతారు మిత్రులారా. ఇది వైట్ ఇన్కమ్. సో స్క్రీన్ షాట్ చేసుకోండి, 3,84,180 రూపాయలు యావరేజ్. ఇప్పుడు నా యొక్క 3 నెలల ఇన్కమ్ చూద్దాం మిత్రులారా. మూడు నెలల నా యొక్క యావరేజ్ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, 1,92,510 రూపాయలు స్క్రీన్ షాట్ చేసుకోండి. అంటే సుమారుగా 63,64,000 రూపాయలు. మరి మీరు చెప్పండి, 60,000 రూపాయలు సంపాదించినప్పుడు 2 సార్లు సత్యనారాయణ స్వామి కథ ఉదయం రాత్రి చెప్పడం ఏమైనా ప్రాబ్లమా? నాకంటే బాగా మీరు చెప్పగలరు, దాంట్లో డౌట్ లేదు. కానీ మీరు టీమును తయారు చేసుకొని చెప్పాలి కదా. ఉట్టిగానే చెప్తే ఏం లాభం అండి? మన ముందు ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ హాల్లో ఉన్నారు, నేను మాట్లాడుతున్నా, అది బాగుంటుంది కదా. ఆ తర్వాత మిత్రులారా ఇంకొక విషయం మీరు గమనించండి. స్టార్టింగ్లో నేను వచ్చిన నెల మీకు చెప్పాను, అక్టోబర్ నెలలో. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్ గత సంవత్సరం 2019 మిత్రులారా, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 3 నెలల స్టార్టింగ్ 90 డేస్ మీకు ఇంపార్టెన్స్ అని చెప్పాను. ఈ 90 డేస్ అనేది కరెక్ట్గా ఫాలో కావాలి మనం. చూడండి మిత్రులారా, లేట్ అవుతే ఇన్కమ్ లేట్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది, అంతే, క్యాన్సిల్ కాదు ఇక్కడ. మిత్రులారా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల నా ఇన్కమ్ చూడండి స్టార్టింగ్. మిత్రులారా పట్టు పట్టరాదు పట్టు, పట్టు అలేనయా బిగియ పట్టు, పట్టి విడిచుట కంటే పడిచచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. నేను చెప్పలే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా సిగ్నల్లో కట్ అవుతా ఉంది. క్లైమేట్ పరంగా సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పటి వరకు నేను ఇంకా ఎవరైనా మన మధ్యలో ఇన్కమ్ షో చేయాలనుకునే వాళ్ళు సిల్వర్ అండ్ అబోవ్ ర్యాంక్ ఎవరైనా సరే వెల్కమ్ ఫ్రెండ్స్. ఇది స్క్రీను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చండి. శ్రీను బాబు గారు హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్, తీసుకుంటాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, ఇది ఒకటి క్లోజ్ చేసి మీరు తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, 3 నెలల నా యొక్క ఇన్కమ్ 8,715 రూపాయలు. పాలు వేడి కావడానికి టైం పడుతుంది మిత్రులారా, పొంగడానికి కాదు. సో మరి ఇంకొక విషయం మీకు చెప్పాను, పండుకున్న డబ్బులు వస్తాయి సార్ అని చెప్పాను, నిజమా కాదా? నాకు వచ్చినప్పుడు మీకు వస్తుంది మిత్రులారా. చూడండి, దాన్నే మనము లెవెల్ క్యాష్ బ్యాక్ అన్నాము, దాన్నే మనము రీపర్చేజ్ అన్నాము. థియరీలో ఉదాహరణ కూడా చూసాం మనం. మిత్రులారా ఏదైనా కూడా ఇక్కడ చేసిందే చెప్పాలి, చెప్పేదే మనం చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. చూడండి మిత్రులారా, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మీతోటే మాట్లాడుతూ ఉన్నా నేను 8:24:19 సేమ్ 8:24:1 8:17 7:10 7:06 22:35 రాత్రి 10:35 మిత్రుల. ఈ విధంగా మనకు ఇది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను నేను, ఈరోజు నా టీము ఎంత టీం ఏర్పడింది నాకని చెప్పాను మిత్రులారా. మరి నేను ఆ రోజు వచ్చింది ఒక్కడనే. నేను కొంతమందికి చెప్పాను, కొంతమంది దీన్ని నమ్మారు,
నన్ను నమ్మారు, సిస్టాన్ని నమ్మారు. కొంతమంది నన్ను నమ్మలే, సిస్టాన్ని నమ్మలే. నేను సక్సెస్ అయిన వాళ్ళ చేయబట్టుకుంటే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళ చేయబట్టుకున్నారు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టము. నా పిల్లలకు, నా భార్య బిడ్డలకు నేను భవిష్యత్తు ఇయ్యాలి, నా ఇష్టం. చూడండి మిత్రులారా, 43,806 మంది ఈ క్షణాన పైన టాప్లో చూడండి. ఆ తర్వాత నేను కేవలం 31 మంది సైన్ అప్ అయ్యారు. అందులో 12 మంది మాత్రం వాళ్ళు 1770 రూపాయలు ధైర్యం చేశారు. సో వాళ్ళు ధైర్యం చేసినందుకు వాళ్లకు సర్వీస్ ఇచ్చాను. ధైర్యం చేయని వాళ్ళు ఎక్కడుండ్రో అక్కడనే ఉంటారు. జీవితంలో రెండే అని. మీకు కాల్ వచ్చినప్పుడు దాన్ని అటెండ్ చేయొచ్చు, దాన్ని కట్ చేయొచ్చు. మీకు ఈ ఆఫర్ వచ్చింది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. రెండు మన కోసమే మిత్రులారా. అయితే ఈ 5-25 అనే విధానం ద్వారా, ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా నేను మీకు 5 సంవత్సరాలలో ఈ చార్టు పూర్తవుతుంది అని చెప్పా. దానికి ఆధారం ఏంటిది? కేవలం రెఫర్ అండ్ అర్న్, తర్వాత హెల్ప్ అండ్ అర్న్. చూడండి మిత్రులారా, 25 బదులు 51 అయిపోయింది, 125 బదులు 131 అయిపోయింది. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు మిత్రులారా. 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. మరి 18 అంటే సంవత్సరంన్నర వరకు అయిపోయింది. కానీ నేను వచ్చి సంవత్సరంన్నర కానే లేదు కదా. అంటే వర్క్ 100% సరైన మార్గంలో ఉంటే డెఫినెట్గా మనము రైట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్ దొరుకుతుంది. సరైన మార్గంలో ఉండాలి. ఆ సరైన మార్గం చెప్పేదే మనకు గురువు, మెంటర్ అన్నమాట. అందుకే అంటారు గురు గోవింద్ లో ఎవరు గొప్ప, భగవంతుడు గొప్పనా గురువు గొప్పనా అంటే అసలు అది భగవంతుడు అని చెప్పిన వ్యక్తి గురువు. కాబట్టి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇండియన్ మైథాలజీలో గురువుకున్న ప్రాధాన్యత చాలా గొప్పది మిత్రుల. సో అలాంటి ఒక గొప్ప గురువులు నాకు దొరికారు, గొప్ప కంపెనీ నాకు దొరికింది. నేను ఇది అనుభవిస్తున్నా, మీరు అనుభవించవచ్చు. ఇకపోతే సిల్వర్ రాయల్టీ మిత్రులారా, ప్రతి లెవెల్లో ఫ్రంట్ లైన్లో 5, తర్వాత ఒక్కొక్కరు వస్తే సిల్వర్ రాయల్టీ అని చెప్పాను. రాత్రి 12 గంటల తర్వాత వస్తుందని చెప్పాను. మరి నిజమా కాదో తెలియదు కదా మనకు, ఎందుకంటే అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం మిత్రులారా. ఇది అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. మీరు 90 రోజులు సిస్టంలోకి వచ్చేసేయండి, మీరు వరి కావాల్సిన అవసరం లేదు. సిస్టమ్ మనను సక్సెస్ చేస్తుంది మిత్రులారా. ఇక్కడ చూడండి, మీకు చెప్పాను నేను 15 రూపాయలు రాయల్టీ, సిల్వర్ రాయల్టీ రాత్రి 12 తర్వాత. అందులో 10%, 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్. చూడండి మిత్రులారా, రాత్రి 12 గంటల 59 నిమిషాల 53 సెకండ్స్, 1 గంట 3 నిమిషాల 51 సెకండ్స్, 1 గంట 3 నిమిషాల 54 సెకండ్స్. మిత్రులారా, 15 రూపాయలు అంటే 13 రూపాయల 50 పైసలు. మీ కళ్ళను మీరు నమ్మండి. 1770 రూపాయలతోటి ధైర్యం చేయండి. తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతి ఏదైతే ఉందో సమూలంగా దాన్ని తీసేద్దాము. నెక్స్ట్ జనరేషన్స్, నెక్స్ట్ భవిష్యత్తులో వాళ్ళకు ఒక గొప్ప అవకాశాన్ని మనం ఇద్దాము. మనం మధ్య తరగతిలో ఉన్న బాధ లేదు, కానీ మన పిల్లలు మధ్య తరగతిలో ఉండడానికి ఏమాత్రము వీలు లేదు అనేటటువంటి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకొని ముందుకు వెళ్తారని, ఈరోజే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని మళ్ళీ నైట్ ఎడ్యుకేషన్ కూడా మీరు వస్తారని ఆశిస్తున్న మిత్రులారా. సమయాభావంతో సార్ను లైవ్ డెమో తీసుకోవట్లేదు నేను. ఆ తర్వాత మిత్రులారా, మనము కలిసి పని చేద్దాం, మనము బాగుపడదాం, మన కుటుంబాలను బాగుపరుద్దాం, మన సమాజాన్ని మనం బాగుపరుద్దాం. మిత్రులారా, ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేసిన మీకు, కోహోస్ట్గా హెల్ప్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ మిత్రులారా. రాత్రి మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. రైట్ టైంలో వచ్చేసేయండి మీరు విత్ మీ నేమ్స్ ద్వారా. థ్యాంక్ యూ మిత్రులారా.